హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ అంతగానో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. వేసవికాలంలో మనం మొక్కలకి 2-3 సార్లు వాటర్ పోసినా కూడాను డ్రై అయిపోతూనే ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఒక పూట కానీ ఒక రోజు కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చేసరికి మొక్కలు అనేవి వాడిపోయి పూర్తిగా నిద్రపోతాయి అన్నమాట. ఇలా మొక్కలు అనేవి మనం ఎప్పుడైనా ఒక పూట బయటికి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు, లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి మొక్కలు వాడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. మనం కొబ్బరి అనేది కొట్టేసిన తర్వాత పీచు అనేది పైన ఉంటుంది కదండి. సో ఈ పీచు అనేది మనం పడేస్తూ ఉంటామండి. చాలా రకాలుగా మనం కొబ్బరి పీచుతోనైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే ఒక కొబ్బరి పీచుని అయితే కొంచెం తీసుకొని ఈ విధంగా వీలున్న మట్టుగా కూడాను మనం విడదీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా కూడా అర్జెంటుగా క్యాంప్స్ కానీ బయటకు వెళ్ళాలి అనుకునేటప్పుడు, ఎవరైనా మొక్కలకు నీళ్ళు పోసేవాళ్ళు లేరు అనుకునేటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. మొక్కలు అనేవి ఎండిపోకుండా చెమ్మగా ఉంటాయి అన్నమాట. సో కొబ్బరి పీచుని ఈ విధంగా విడదీసేసుకొని మన ఇంట్లో ఉండే మొక్కలన్నిటికీ కూడాను ఇలా వేసేసుకొని మనం బియ్యం కడిగిన వాటర్ కానీ లేదంటే ఫుల్గా వాటర్ అనేది పోసేయండి. కొబ్బరి పీచు అనేది తడిని ఆరనివ్వదు కాబట్టి సో మొక్కలు అనేవి మనం 1 లేదంటే 2 రోజులు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొబ్బరి పీచు వేయడం వలన మొక్కలు అనేవి వాడిపోకుండా మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లోన ఎప్పుడైనా మగవాళ్ళవి వాడలేని షర్ట్లు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదండి. నా దగ్గర కూడా ఒక షర్ట్ అయితే ఉంది. ఆల్రెడీ దీని హ్యాండ్స్ నేను కట్ చేసేసాను. చిరిగిపోయి చాలా ఓల్డ్ కూడా అయిపోయిందండి. దీన్ని పడేయకుండా ఇంట్లోన చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఏంటనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మన ఇంట్లోన ఎక్కువ పిల్లోస్ అనేవి ఉండేటప్పుడు, పిల్లో కవర్స్ లేనప్పుడు లేదంటే పిల్లో కవర్స్ వాష్ చేసినప్పుడు కూడాను మనం చక్కగా ఈ షర్ట్తో అయితే పిల్లో కవర్ను తయారు చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడైతే ఒక షర్ట్ తీసుకున్నాను. దీనికోసం ఒక పిల్లో కవర్ని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందామండి. నార్మల్గా మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం అయితే చూసారు కదా, షర్ట్ అనేది పూర్తిగా ఓపెన్ చేసేసుకొని కరెక్ట్గా సరిపోయేటట్టు అంటే పిల్లో కవర్కి ఒక షర్ట్ అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి, అలా సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా మనం పెట్టేసుకొని చుట్టూ కూడాను చిన్న మార్క్ చేసేసుకొని ఎక్కడైతే మనం అంటే చూసారు కదండి 4 అంటే 4 వైపులో కూడా పలకల్లాగా అయితే పిల్లో కవర్ సైజుని బట్టి కట్ చేసేసి మార్క్ చేసేసుకున్న తర్వాత సో వీటిల్ని మనం చుట్టూ కూడాను రిటర్న్ చేసుకున్న తర్వాత పిల్లో కవర్ లాగా అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చేతి కుట్టేనే మీరు వీలుంటే వేసేయచ్చండి. లేదు అన్నట్లయితే మిషన్ ఉన్నా కూడా మిషన్ అనేది వేసుకోవచ్చు అనమాట. మధ్యలో మనకు బటన్స్ ఉంటాయి కాబట్టి ఓపెన్ అవుతుంది కాబట్టి 4 వైపులా కూడా సింపుల్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి చుట్టూ కూడా రివర్స్లోనైతే మిషన్ కుట్టు అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు మనం పైన ఉండంటే మిడిల్లో ఉండే బటన్స్ అనేవి ఓపెన్ చేసినట్లయితే మనకి నార్మల్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. నార్మల్ పిల్లో కవర్ల కంటే ఇలా మనం షర్ట్ తోటి తయారు చేసుకున్న పిల్లో కవర్ అనేది చాలా కంఫర్ట్గా చూడడానికి చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా చూసారు కదా, పిల్లో కవర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రిటర్న్లో మనం అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే లోన వైపు కుట్లు అనేవి వేసాం కాబట్టి ఇలా ఎప్పుడైనా ఇంట్లోనే ఓల్డ్ క్లాత్స్ ఉన్నాయి అనుకోండి ఇలా సింపుల్గా మనం తయారు చేసుకో. సో ఫైనల్గా చూసారు కదండి, చాలా తక్కువ ఖర్చుతో అయితే పిల్లో కవర్కి మనం అయితే సింపుల్గా ఇలా కవర్ని రెడీ చేసేసాము. మిడిల్లోని బటన్ తీసేసుకొని చక్కగా మన ఇంట్లోనే ఉండే తలగొడలు అన్నింటినీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటి సో ఎన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటారు అన్నింటినీ తయారు చేసుకుని బటన్స్ అనేవి ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ ఐడియా ఎప్పుడైనా ఇంట్లో ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూసేవారు కూడా ఏ విధంగా ట్రై చేశారని ఖచ్చితంగా అడుగుతారండి. పైనుంచి ఈ విధంగా బొత్తాలు పెట్టేసినట్టయితే నేనైతే తీసుకునే షర్ట్కి కరెక్ట్గా అయితే వచ్చిందండి. ఎక్కడ కూడాను ఎక్స్ట్రా అయితే మనకి క్లాత్ అనేది మిగిలిపోలేదు. చుట్టూ కూడా నేనైతే 4 వైపులా కూడాను కవర్ చేసేసాను అనమాట. అంటే కుట్టు వేసేసానండి. సో ఫైనల్గా మనకి పిల్లో కవర్ చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. నీట్గా మనం పిల్లో కవర్ కొన్నట్టు ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఓన్లీ మనం తల కింద వేసుకోవడానికే కాకుండా సో మనం సోఫా సెట్లు దివానా కట్టలో కూడా వేసుకోవచ్చండి. ఇలా తలగడ్లు లేనట్లయితే మీరు సింపుల్గా ఓల్డ్ క్లాత్స్ ఉన్నా కూడా ఇలా షర్ట్ లోపల పెట్టుకొని పిల్లో కవర్ లాగా తయారు చేసుకోవచ్చు. సో ఇలా రిటర్న్లోనే మనం పడుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది బటన్ గుచ్చుకోకుండా. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాము. ఈ రోజు కూడా మన ఇంట్లో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది కదండి. ఇలా టీ తాగేసిన తర్వాత మనం ఏం చేస్తూ ఉంటామంటే వడబోసేసిన టీ పొడిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటామండి. ఈ టిప్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ టీ పొడిని పడేయాలంటే 100 సార్లు ఆలోచిస్తారండి. అన్ని డబ్బులు సేవ్ అవుతాయి, మన పనులు అనేవి అంత సింపుల్గా అయిపోతాయి అన్నమాట. సింపుల్గా ఇలా మనము 2 పూట్ల టీ పెట్టుకుని
పెట్టుకునేటప్పుడు కూడా టీ పొడిని ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాడైపోకుండా ఉంటుందన్నమాట. బయట పెడితే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు టీ పొడిని అప్పుడు సేకరించేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం ఎక్కువ అయిన తర్వాత దీన్ని ఒక ప్యాన్లో వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు చెమ్మంత అంటే అందులో తడి అనేది ఉంటుంది కదండి అదంతా కూడాను ఆరిపోయినంత వరకు కూడాను డ్రై చేసుకున్నాం అనుకోండి నార్మల్గా మనం కొనేటప్పుడు టీ పొడి ఎలా అయితే ఉంటుందో అలానే రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని చక్కగా చాలా రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. సో అది ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఫైనల్గా చల్లారిపోయి నార్మల్ టీ పొడి లాగా అయితే అయిపోయింది కదా. మనం ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ గిన్నెలు ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండి. సో అలాంటి గిన్నెలు అనేవి కూడా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మనం ప్రతిరోజు ఆనియన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాము, వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాము. అలాగే ఫిష్ కానీ చికెన్ కానీ కడిగేటప్పుడు కూడా స్మెల్ ఎంత క్లీన్ చేసి సబ్బు పెట్టి క్లీన్ చేసిన వదలవు కదా. అలాంటప్పుడు సింపుల్గా ఇలా మనము తయారు చేసుకుని టీ పొడిని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ప్రతిరోజు మనం వంట అయిపోయిన తర్వాత కొంచెం టీ పొడిని ఈ విధంగా వేసుకొని చేతిలోనూ చక్కగా పెట్టేసుకొని కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకొని వాటర్తో కడిగి చూడండి చేతుల్లోనూ ఉండే ఈ వెజిటేబుల్స్ జిగురు కానీ లేదంటే ఆనియన్ వెల్లుల్లి స్మెల్ కానీ ఏమీ ఉండవు. చేతులు కూడా ముఖ్యంగా మనకి రఫ్ అయిపోకుండా చాలా స్మూత్గా ఉంటాయండి. ముఖ్యంగా మనం ప్రతిరోజు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, సింక్ అంటే ఎంత క్లీన్ చేసినా కూడాను స్మెల్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది కదా. ఇలా సింక్ కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మూలల నుంచి మనకి ఈ నాచు అంతా పట్టేస్తుంది. కొంచెం టీ పొడి నేను జల్లేసాను, ఆ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ కూడా వేసేసానండి. ఆ తర్వాత ఒక బ్రష్తో శుభ్రంగా ఇలా ఇరుకిరుకుల్లో క్లీన్ చేసేసాం అనుకోండి చూసారు కదా ఎంత మురికి అనేది వచ్చేస్తుందో. ఒక్కొక్కసారి స్టీల్ సింకులు కూడా మనకి నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఆ స్టీల్ సింకులు కూడా తెల్లగా రావాలి, లేదంటే ఇటువంటి ఓల్డ్ సింకులు జంగు పట్టకుండా బ్యాడ్ స్మెల్ రాకుండా నాచు అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనకి ఎందుకు పనికిరాదని టీ పొడితోని హ్యాపీగా మన ఇంట్లోనే ఇటువంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇలా సింక్లే కాకుండా నాన్ వెజ్ బౌల్స్ ఎంత కడిగినా వాసన పోలేనప్పుడు అలాంటివి కూడా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి. సో ఖచ్చితంగా ఈ టిప్తో మీ మనీని అయితే సేవ్ చేసుకోండి. చూసారు కదా సింక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. ముఖ్యంగా బ్యాడ్ స్మెల్ రాదు, సింక్ ఎప్పుడు కొత్తదానిలాగా ఉంటుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. 4వ టిప్ అయితే చూద్దాము. మనలో ప్రతిరోజు కూడా చాలా మంది పర్ఫ్యూమ్స్ అనేవి సెంట్లు అనేవి వాడుతూ ఉంటారు కదండి. ఇవి 1-2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది మనకి ఖాళీ అయిపోతూనే ఉంటుంది. ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. ఈ వాటర్ బాటిల్తో పాటు వాటి మీద క్యాప్స్ వల్ల కూడా మన ఇంట్లోనికి చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడైతే ఈ మనం ఎంటీ అయిపోయిన ఈ సెంటు బాటిల్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఈ టిప్ తెలిసిన తర్వాత ఇటువంటి ఉంటే పడేరండి. ప్రతిరోజు మనం బీరువా అనేది బట్టలు పెట్టుకోవడానికి వాడుతూ ఉంటాం కదా. బీరువాలో కూడాను 4-5 అలమారాస్ ఉంటాయి కదండి. బట్టల మధ్యలో ఒక్కొక్కటి పెట్టామనుకోండి బీరువా తీసిన ప్రతిసారి కూడాను మనకు మంచి స్మెల్ వస్తాయి. బట్టలు ఎక్కువ రోజులు నిల్వ ఉండిపోయినా కూడా ఈ చెమ్మ స్మెల్ కానీ లేదంటే ముక్కు స్మెల్ లాంటిది కూడా రాదండి. ఓన్లీ ఇలానే కాకుండా కిచెన్లో కబోర్డ్స్ దగ్గర లేదంటే పిల్లలు చదువుకునే బుక్స్ దగ్గర, బుక్స్ స్టోర్ చేసుకునే దగ్గర ఇలా కొన్ని దగ్గర మనకి స్మెల్ అనేది వస్తుంది అనుకునేటప్పుడు సింపుల్గా ఇటువంటి సెంటు బాటిల్ పెట్టండి. ఎక్కడైతే పెట్టారో డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు వాడే పర్ఫ్యూమ్ స్మెల్ అలా వస్తూనే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అయితే చూద్దాము. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మనం రైస్ అనేది ఇంట్లోనే వాడుతూ ఉంటాం కదండి, అంటే వండుతూ ఉంటాము రోజుకి ఒక్కసారి లేదంటే చాలామంది 2 సార్లు కూడా వండుతూ ఉంటారండి. ఇలా బియ్యము మనం కడిగేసిన తర్వాత ఆ వాటర్ని ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. ఈ వాటర్తో మనకైతే చాలా యూజెస్ అయితే ఉంటాయండి. రైస్ వాటర్ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే ఇక్కడ కొంచెం ఒక గ్లాసు బియ్యాన్ని కడిగేసి వాటర్ సపరేట్ చేస్తున్నానండి. మేమైతే ఇంట్లోనే ఎప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళు అనేవి పారబోసేయమన్నమాట. వేసవికాలం కాబట్టి మొక్కలకి ఇప్పుడు వేస్తే ప్రతిరోజు కూడా మేమైతే మొక్కలకి వాటర్ని పోస్తూనే ఉంటామండి. అలాగే చాలామందికి వేసవికాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేస్తుంది కదా. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేటప్పుడు కూడాను ఒంట్లో వేడి ఎక్కువ చేసేటప్పుడు కూడాను ఇలా మనము బియ్యం కడిగిన నీళ్ళలోన 1 స్పూన్ పంచదార వేసుకొని నీటిని తాగడం వల్ల మన ఒంట్లోన యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే వేడి ఉన్న తగ్గిపోతుందండి. ఇలానే కాకుండా మనము బట్టలని వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు నలిగిపోతూ ఉంటాయి కదండి, అంటే ఐరన్ చేసినట్టు ఏమి ఉండవు, మళ్ళీ మనం వీటిల్లో ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బెడ్షీట్లు అయితే ఉతకలేము. మళ్ళీ చాలామంది కూడా వాషింగ్ మిషన్లోనే బెడ్షీట్లు కానీ ఇలా ఏంటంటే ఈ బెడ్షీట్లు అవి వేసేస్తూ ఉంటారు. నేను కూడా ఎక్కువ ఉన్నాయండి బెడ్షీట్లు, మధ్యకాలంలో ఉతకలేదు. ఇవన్నీ కూడా
వాషింగ్ మెషిన్లో వేసాను. ఇవి మనకి నలిగిపోకుండా మురుకు కూడా బాగా పోవాలి, మంచి స్మెల్ రావాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. సో బెడ్షీట్లన్నీ నేను వాషింగ్ మెషిన్లో నార్మల్గా వేసేసి సర్ఫ్ ఎంత కావాలో అంత వేసేసాను. మీరు ఏది వాడతారో అది వేసుకోండి. అలాగే మన బెడ్షీట్లు అనేవి మురుకు పోయి మంచి స్మెల్ రావాలన్నట్లయితే 1 లేదా 2 షాంపూ ప్యాకెట్లు ఏవైనా మీకు నచ్చినవి అయితే వెయ్యండి. బొంతలు కానీ, బెడ్షీట్లు కానీ, లేదంటే జీన్స్ లాంటి వాటి కొంచెం మురుకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా షాంపూని అయితే యాడ్ చేసేసుకొని ముందైతే మనము రైస్ వాటర్ని అయితే కడిగాం కదండి. చాలామంది కూడాను గెంజి అనేది బట్టలు పెడుతూ ఉంటారు కదండి. ఇలా గెంజి బదులు మనం వాషింగ్ మెషిన్లో వేసే బట్టలు అనేవి కూడా నలిగిపోకుండా ఇస్త్రీ చేసినట్లు రావాలంటే ఇలా మనం సరప వేసిన దగ్గరైనా లేదంటే డైరెక్ట్గా అయిన వాటర్లోన చక్కగా మనం తీసుకునే వాటర్ని ఇలా బట్టల్లో పోసేసామనుకోండి, ఎందుకు వేస్ట్ అనుకుని పడేసే ఈ రైస్ వాటర్ మన బట్టల్ని నలిగిపోకుండా ఇస్త్రీ చేసినట్టు, అలాగే షాంపూ అన్నీ వేసాం కాబట్టి బెడ్షీట్లు అనేవి బ్యాడ్ స్మెల్ రాకుండా జిడ్డు లాంటిది గట్టి ఉంటుంది కాబట్టి అదంతా క్లియర్గా మురుకంతా పోతుందండి. సింపుల్గా మన బట్టలు అనేవి ఐరన్ చేసినట్టు వస్తాయి. ఆరిపోయిన తర్వాత తీసి చక్కగా మడత పెట్టి హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. దీని ఎంత మురుకు పట్టిన బట్టలైనా లేదంటే ఇటువంటి బెడ్షీట్లు దుప్పట్లైనా కూడా సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా నానబెట్టే పని లేకుండా ఇలా మనం హ్యాపీగా వాషింగ్ మెషిన్లో మడతలు పడిపోకుండా ఇస్త్రీ చేసినట్టు క్లీన్ చేసుకోవచ్చు అండి. సో ఫైనల్గా నేనైతే బెడ్షీట్లన్నీ వాష్ చేసి మీకు చివరిలో చూపిస్తున్నాను, చూసారు కదండి. మనకి ఏంటంటే మడతలు అనేవి ఎక్కువగా పడలేదండి, మురికి కూడా చాలా పోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. నేను చివరిలో కూడా కంఫర్ట్ అనేది యాడ్ చేస్తానండి. సో ఈ విధంగా మీ టిప్స్తో అయితే ఖచ్చితంగా మీ శ్రమను తగ్గించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.